ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆ సిటీలో ఎకరం భూమి కేవలం 99 పైసలే. ఇంత డెడ్ చీప్గా భూములు లభించే సిటీ ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా? ఏపీలోని సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖలోనే. అందరికీ ఆ రేటుకు భూమి వస్తుంది అని అనుకుంటే పొరపాటే. కేవలం సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్తో డీల్ కుదుర్చుకున్న కంపెనీలకు మాత్రమే. 100 కోట్ల విలువైన భూమిని ఓ కంపెనీకి 100 రూపాయల ఖర్చు కూడా లేకుండా ఇచ్చేశారు. దాని కథేంటో చూద్దాం. ఏపీలోని పెద్ద నగరం, వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీలో అత్యంత విలువైన భూములను ఓ ఐటీ కంపెనీకి ఎకరా కేవలం 99 పైసలకు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ కేబినెట్ ఇటీవలే ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖ నగరంలోని అత్యంత విలువైన ఋషికొండలో టీసీఎస్ కంపెనీకి 21.6 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమిని లీజుకి కాకుండా ఏకంగా ఎకరం 99 పైసలకే అమ్మేయాలని నిర్ణయించింది. అంటే 21.6 ఎకరాల భూమి టీసీఎస్కు 21 రూపాయలకే దక్కబోతోంది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మండిపడుతున్నారు. ఋషికొండలో గజం రిజిస్ట్రేషన్ వాల్యూ 30,000గా ఉంది. ఇక మార్కెట్ విలువ 150% అధికంగా ఉంది. ఆ భూమి రిజిస్ట్రేషన్ వాల్యూ 320 కోట్లు కాగా మార్కెట్ వాల్యూ 640 కోట్లు ఉంటుంది. అంత విలువైన భూమిని 21 రూపాయలకు అమ్మకానికి పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఏ పాలసీపై ఇలా అమ్మారంటూ దీనిపై జాతీయ మీడియాలో కూడా చర్చ సాగింది. దానికి మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ స్పెషల్ డీల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాము ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాగే డీల్ చేస్తామని కూడా లోకేష్ ప్రకటించారు. విశాఖలో గతంలో లులు మాల్కి కూడా కారు చౌకగా 100 ఎకరాల భూమిని కేటాయించారని, ఇప్పుడు టీసీఎస్కి ఇలా భూములు అమ్మడంపై విశాఖ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరం 15 కోట్ల రూపాయలు ఉంది. ఆ రకంగా చూసుకున్నప్పుడు దాదాపు 320 కోట్ల రూపాయలు పైబడి అక్కడ ఆ స్థలం ఖరీదు ఉంది. అంత ఖరీదైన స్థలాన్ని ఒక కార్పొరేట్ టీసీఎస్ కంపెనీకి ఎకరం 99 పైసలకి సంవత్సరం లీజుకి ఇవ్వడం అంటే ఇంతకంటే అన్యాయం, దుర్మార్గం, దోచిపెట్టడం ఏమన్నా ఉందా అని అడుగుతున్నాం. ఇది స్పష్టంగా క్విట్ ప్రో, దాని నుంచి మీరు ఫలితం పొందారు. టీసీఎస్ దగ్గర చేసుకునే ఒప్పందాన్ని తిరిగి పునరాలోచించాలి. ఈ 21,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన 21 ఎకరాల భూమిని లీజు రూపంలో ఇవ్వాలి. 99 పైసలకి ఇవ్వకూడదు. ఆ లీజు రూపంలో కూడా వారికి వచ్చే టీసీఎస్ లాభంలో 5%, 6% లాభాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వాటా రావాలి. 320 కోట్ల విలువైన భూమిని ఎకరం 99 పైసలు చొప్పున అమ్మాలని నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్ధమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. 2012లో జారీ అయిన జీవో ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు అమ్మరాదని అన్నారు. ప్రభుత్వ భూముల వార్షిక లీజు మార్కెట్ విలువ మీద 10% కన్నా తక్కువ ఉండకూడదని తెలిపారు. లీజు 3 సంవత్సరాలకు ఒకసారి మార్కెట్ ధర ఆధారంగా సవరించాల్సి ఉందని లేఖలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా టీసీఎస్కు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. 2024లో టీసీఎస్ 62,165 కోట్ల లాభం గడించిందని, అటువంటి కంపెనీకి 99 పైసల లీజుకు విలువైన భూములు ఇవ్వడం హాస్యాస్పదమని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈఏఎస్ శర్మతో పాటు విశాఖలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ ఈ భూముల అమ్మకంపై తీవ్రంగా మండిపడుతున్నారు.